హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ చూడండి. ఓట్స్ చేశాను. ఓవర్ నైట్ ఓట్స్ అండి. ఈ వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఈ ఫుడ్లో. ఒకసారి ఈ ఓట్స్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో షార్ట్ వీడియోలో చూపిస్తాను. చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ నేను 5 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ పోసి ఆ నీళ్లు వంచేసేయాలి. వంచేసిన తర్వాత ఇందులో ఒక 4-5 స్పూన్లు పెరుగు కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకున్నాను. చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత అవిసె గింజల పొడి, ఫ్లాక్స్ సీడ్స్ వేయించి పొడి చేసి పెట్టుకున్నది ఒక 2 స్పూన్స్ ఆ పౌడర్ వేసుకున్నాను. దాల్చిన చెక్క పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఇందులో గుమ్మడి గింజలు వేయించి పెట్టుకున్నాను నేను, పంప్కిన్ సీడ్స్, వాటిని 1 స్పూన్ ఫుల్గా వేసుకున్నాను. ఇవన్నీ హెల్త్కు చాలా మంచిదండి. 1.5 స్పూన్ హనీ వేసుకున్నాను. గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఈ రెండు కూడా మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తాయి. తర్వాత దాల్చిన చెక్క పొడి వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. ఇలా ఓట్స్లో కలుపుకొని మనం నైటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా మన దగ్గర అవైలబుల్ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో మనం ఉదయాన్నే కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా పీనట్ బటర్ వేస్తే చాలా మంచిది. ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది. పీనట్ బటర్ అందుబాటులో లేదు కాబట్టి నాకు వేరుశనగ పప్పు ఒక 5 మినిట్స్ గోరువెచ్చటి నీళ్ళల్లో పెట్టి పేస్ట్ చేసి అందులో కలిపేశాను ఆ మిశ్రమాన్ని. ఇప్పుడు ఉదయం నా దగ్గర దానిమ్మ పళ్ళు ఉంటే దానిమ్మ గింజలు, తర్వాత గ్రీన్ యాపిల్ ఉంటే ఆ గ్రీన్ యాపిల్ కట్ చేసి ఇందులో నేను యాడ్ చేశానండి. అంతే ఫ్రెండ్స్. ఇంకా బనానా కానీ పపాయ కానీ ఇంకా మనకి జామకాయలు ఏవి అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ని మన ఇష్టము. ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాల్నట్స్, ఆల్మండ్స్, తర్వాత పిస్తా ఏవైనా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కు చాలా మంచిది. చాలాసేపు మనకు ఆకలి వేయకుండా ఉంటుంది. తర్వాత ఈ వేసవిలో మనం ఆయిల్ ఫుడ్ తింటే ఎక్కువ మంచినీళ్ళు అవుతూ ఉంటాయి కదా. ఇది తినడం వల్ల మనకు అదే అతి దాహం కూడా వేయదు. చాలా బాగుంటుంది స్టమక్కి. గుడ్ ఫ్రెండ్ అండి ఇది స్టమక్ అయితే నేను గ్యారెంటీగా చెప్పగలను. నేను ఎక్కువ శాతం వారంలో 2 టైమ్స్ ఇదే తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్గా.